హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ ఏంటంటే కాలీఫ్లవర్ కొత్తిమీర ఫ్రై అండి. దానికి కావాల్సింది కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వాటర్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి 5 మినిట్స్ సేపు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి, ఓకేనా. ఎందుకంటే కాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయండి. సో ఇలా బాయిల్ చేయడం వల్ల పురుగులు అనేవి చనిపోతాయండి, ఓకేనా. అండ్ ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కూడా వేడయ్యాక చిన్న చెగమిని వంట అనేది చేయండి, టేస్టీగా ఉంటుంది, ఓకేనా. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోండి, ఓకేనా. పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉండొద్దు తినేటప్పుడు అనుకున్నప్పుడు ఉప్పు వేసుకోవాలండి, ఓకేనా. ఉప్పు అండ్ పసుపు వేసుకొని మొత్తం పచ్చిమిర్చికి ఉల్లిగడ్డ పట్టేలా కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఉంటాయి కండి, అవి వాటర్ని అంతా వడగట్టి అండ్ ఓన్లీ ముక్కలు మాత్రమే వేసుకోండి, సరేనా. అండ్ ఈ ముక్కలకి మొత్తం కలుపుకోండి ఆయిల్లో, ఓకేనా. మొత్తం ఫ్రై అవ్వాలండి. సో చిన్న చెక్క మీదనే కాలీఫ్లవర్ అనేది ఫ్రై అయ్యేలా చూసుకోండి. అలా చేస్తే అండ్ పచ్చి వాసన అనేది పోయి అండ్ టేస్టీగా ఉంటుందండి కాలీఫ్లవర్ కూడా. అండ్ మనం ఉట్టి కర్రీ కూడా తినే అంత టేస్టీగా అండ్ మీరు ఉట్టి కర్రీనే తింటారండి నేను చెప్పినట్టు చేస్తే. అండ్ కొంచెం కొత్తిమీర తీసుకోండి. మనకి కొత్తిమీర ఒక 100 గ్రామ్స్ అంత కొత్తిమీర తీసుకొని వేసుకోండి. అండ్ ఆ కొత్తిమీర కూడా మంచిగా ఫ్రై అయ్యేలా చూసుకోండి. ఆ ముక్కలు కాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలా చూసుకోండి. కొత్తిమీర కూడా ఇలా కొత్తిమీర కూడా ఫ్రై అయిందా లేదో చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని చిన్న చిన్న చెక్క మీదనే కాలీఫ్లవర్ అనేది గోలాలండి. అలా అయితేనే కాలీఫ్లవర్ మాడకుండా టేస్టీగా ఉంటుందండి. అండ్ నేను చెప్పిన విధంగా చేయండి, ఓకేనా. అండ్ కొంచెం ఉప్పు వేసుకోండి. ఇందులో కారం కొంచెం కూడా వేసుకోవద్దండి, ఎందుకంటే ఇది ఓన్లీ పచ్చిమిర్చితో చేస్తేనే టేస్టీ అనేది బాసండి. అండ్ కొంచెం ధనియాల పొడి వేసుకోండి. వేసుకున్న తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు ఉడికిందా లేదా చూసుకోండి. కొత్తిమీర కూడా ఫ్రై అయిందా లేదా చూసుకోండి, ఓకేనా. అంతే అండి, రెడీ. మనం కాలీఫ్లవర్ కొత్తిమీర ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉందో మీరు కామెంట్